మా అమ్మాయిని నేను తిడుతూ ఉంటాను, అయినా మానలేకపోతోంది. ఇప్పుడైనా మానచ్చుగా రాజేశ్వరి. పుట్టుకతో వచ్చిన అలవాట్లను ఎలా మార్చుకుంటావమ్మా? తను కూడా ఇంకా ఆపుతారా? ఈ అలవాటు జస్ట్ కోఇన్సిడెన్స్ మాత్రమే. ఓ, టాపిక్ మార్చాలి. అదెలా? రాజేశ్వరి, పూజలో లడ్డూ పెట్టావు కదా, ఆ ప్రసాదం మాకు పెట్టలేదే? తర్వాత పెడతాను. అమ్మో, అమ్మవారికి కోపం వచ్చేస్తుంది. నా ప్రసాదం తినకుండా అశ్రద్ధ చేస్తారా అని శాపం పెట్టేస్తుంది. ఆ తల్లికి ఆగ్రహం తెప్పించుకు వెళ్ళు. తెచ్చి వెళ్ళు. అల్లుడు గారు, ఏదో అలా కలిసిన అలవాట్ల కోసం అనవసరంగా ఆలోచించడం ఎందుకు? మీకు తెలీదా, నా ఫ్రెండ్ అచ్చుకొత్తినట్టు నాలాగే ఉంటుంది. మనుషులు పోలేని మనుషులున్నట్లే అలవాట్లను పోలేని అలవాట్లుంటాయి. దానికి సాక్ష్యం నేనే. అమ్మా, ప్రసాదం వచ్చిందా? జై భవానీ, జై భవానీ, అమ్మా జై భవానీ, జై భవానీ. గంగా, ఏ గంగా, పర్లేదులేమ్మా, ఇంకొకటి ఇస్తాను. ప్రసాదం కదమ్మా, అలా వదిలేస్తే అమ్మోరి కోపం వస్తుంది. పర్లేదు, నేను అదే తీసుకొని తింటాను. అమ్మగారు, ఏమైందమ్మా గంగా? ఈ బోట్ల మీద పెట్రోల్ వాసన వస్తుంది. ఇవి మీ కాడ డబ్బులు తీసుకోవాలని చూసినాడే వాడి. ఏంటమ్మా గంగా నువ్వు అనేది? నిజమమ్మా, నేను తారు చూసిందంటే మర్చిపోను. ఇవి ఆడియే. నేను అలా చుట్టూ పెట్రోల్ పోసినప్పుడు పడిపోయి ఉంటాది. వాసన వస్తుంది. కావాలంటే చూడండి. అమ్మా వస్తుందా? అయ్యగారు, మీకు తెలుస్తుందా? అంటే మంగ కనపడకుండా పోవటానికి కారణం మన ఇంట్లో వాళ్లే అన్నమాట. అల్లుడు గారు, ఏంటి మీరనేది? మన ఇంట్లో? అదే నిజం అత్తయ్య గారు. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు కదా, అందుకే మనం కనిపెట్టలేకపోయాం. కానీ గంగ కనిపెట్టింది. అంటే భూషణం? అవునత్తయ్య గారు. భూషణం! భూషణం! రేయ్ భూషణం! ఏమైందక్క? ఎందుకలా అరుస్తున్నావు? నీకేమైందా ఇంత పని చేశావు? అక్క, ఏం మాట్లాడుతున్నావు? నేనేం చేశాను? మీ అసలు రంగు బయటపడిపోయింది. ఇంకా తప్పించుకోవాలని చూడకండి. బాబు, అసలేం జరిగింది? ఆయన ఏం చేశారని అలా అంటున్నారు? చెయ్యకూడదే చేశారు కదా. మీకు అసలు మనసు ఎలా వచ్చింది? అమ్మ రాజేశ్వరి, ఇంకా మాటలు అనవసరం. నా కూతుర్ని ఎక్కడ దాచారో చెప్పండి. ఏంటమ్మా ఇంత పెద్ద నింద? మా మీద వేస్తున్నావా? ఈ మాట పడాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. మేము లేని వాళ్ళమే కావచ్చు, మనసులైన వాళ్ళం మాత్రం కాదమ్మా.
కాదు. ఏయ్, ఏడ్చే మగాన్ని నమ్మకూడదు అంటారు. ఏడు పాపి, నా మనవరాలు ఎక్కడ దాచావో చెప్పు. అక్క, ఆ మాట మళ్ళీ అనకక్క. ఇక్కడే గొంతు కోసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది. పసిదారిని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకున్నంత దుర్మార్గులం కాదక్క మేము. అది కనపడకుండా పోయిన దగ్గర నుంచి మీరెంత బాధపడుతున్నారు, మేము అంతకన్నా ఎక్కువ బాధపడుతున్నాం. మా బాధ నీకు కనిపించట్లేదా అక్క? కనిపించినది. ఆ బూట్లు కనిపించాయి, పెట్రోల్ వాసన వచ్చినది. మీరే చేసినారని తెలిసినది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావా? ఇంకా నాటకాలు ఆడద్దు. మొంగని కిడ్నాప్ చేసింది మీరే. మేమని ఎలా చెప్తున్నారు? ఈ షూ నీదే కదా? అయితే అయితే ఏమైనది? ఆడా నేను పెట్రోల్ పోసినప్పుడు దాని మీద పడ్డాది. ఆ వాసనే మిమ్మల్ని పట్టించేసినది. ఇక్కడ మిమ్మల్ని చూసినప్పుడే నాకు అనుమానం వచ్చినది. అదే పొట్ట, అదే వాలకం. ఇంకా అబద్ధం చెప్పకండి. మంగని ఎడదాసినారో చెప్పండి. ఇదిగో అమ్మాయి, చిన్న పిల్లవని చూస్తున్నాను. లేదంటే నువ్వు చేసిన దానికి ఇంకోలాగుండేది. మాటలు జాగ్రత్తగా రాని. పెట్టిన చేతినే నరికే వాళ్ళం కాదు మేము. మేలు చేసిన వారికి కీడు చేసే బుద్ధులు మావి కావు. అక్క, మమ్మల్ని నమ్మండి. ఆ పిల్ల చెప్పిందని వినకండి. అదేదో ఆశించి మీ దగ్గర మెప్పు పొందడం కోసం మమ్మల్ని చెడు చేస్తుంది. చీమకు కూడా హాని తలపెట్టను మేము మీకు ఇంత చేడు చేస్తామా? చేస్తారన్నట్టుగానే తెలుస్తోంది. లేదంటే వాటి మీద పెట్రోల్ వాసన ఎందుకు వస్తుంది? పెట్రోల్ పడితే వస్తుంది అక్క. అది ఎక్కడెల్లా పడింది? నాకు తెలియదు గాని నా బూట్ల మీద అయితే పడింది. బంకులో పడింది. వాడు పెట్రోల్ పోస్తుండగా అప్పుడు పడింది. నన్ను నమ్మండి. నిజంగా నేనంత చెడు చేసామని కాదక్క. నిజంగా నాకంత కసి ఉంటే, నాకన్ని క్రిమినల్ ఐడియాలే ఉంటే ఆ షూస్ ఇంట్లో తెచ్చి ఎందుకు పెడతానక్క? బయట పడేస్తాను కదా. అర్థం చేసుకోండి అక్క. నాకు అర్థమైనది. మీరే చేసినారు. ఇదిగో అమ్మాయి, నాలా పుట్టున్న వాళ్ళు ఈ ఊర్లో నేనొక్కనే కాదు, వీధి వీధికి 10 మంది ఉంటారు. అలాంటి బూట్లు వేసుకున్న వాళ్ళు నేనొక్కనే కాదు తల్లి, 100 మంది వేసుకుంటారు. మీ ఇద్దరికి ఏ సంబంధం లేకుండా మీ అలవాట్లు ఎలా కలిసాయి? ఎవడో చేసిన దానికి కోఇన్సిడెన్స్ గా మేం కలిసాము, అంతే తప్ప ఇందులో మా తప్పేం లేదు. నేను చెప్పేది అబద్ధమని మీరు ఇంకా అనుకుంటే 2 తాళ్ళు తెస్తాను. అక్కడే మమ్మల్ని ఇద్దరు ఉరేయండి. రావే, ఏయ్, భూషణం, భూషణం, రావే, భూషణం, వేసుకుందాం. తమ్ముడు, ఒరేయ్ తమ్ముడు. ఏంటే చూస్తున్నావు? పెళ్లి ఉరితాడు తీసుకురా పో. ఏయ్, ఆగు. లేకపోతే ఏంటక్క, మాకు మీరు తప్ప ఇంకెవరున్నారు? చావైనా బ్రతికైనా మీతోటే కదా. చంపేయండి. నిందితులుగా మాత్రం చూడకండి. చూడురా. అమ్మా, చేసుండర్లే. వీళ్ళ గురించి నాకు తెలీదా? అన్ని తెలివితేటలు వీళ్ళకెక్కడ ఏడ్చాయి. అక్క చెప్పిందే నిజం, నమ్మండి. నమ్మేం లేరా, లోపలికి వెళ్ళండి. అయిందేదో అయిపోయింది, మనసులో పెట్టుకుని బాధపడకండి. వెళ్ళండి. అమ్మా, ఎందుకు వాళ్ళని వదిలేసావు? వాళ్ళు అయ్యుండ్రే. నాకు వాళ్ళ మీద అనుమానంగానే ఉంది. వాళ్ళ మాటలు, ప్రవర్తన తేడాగానే కనపడుతున్నాయి. అవునా? అయితే ఇప్పుడే పిలుస్తానుండు. ఇప్పుడు పిలవకండి. మళ్ళీ అడిగినా అదే డ్రామా ఆడతారు. ఉండమనంగా మనమే కనిపెడదాం.
సరే మీ ఇష్టం అల్లుడు గారు. ఇక్కడ వండర్ ఏంటంటే గంగ తెలివితేటలు. షీఈ్ వెరీ జీనియస్. రాజేశ్వరి, నీ తెలివితేటలే గంగకొచ్చాయి. మీ ఇద్దరు సేమ్ టు సేమ్ ఒకేలా ఆలోచిస్తున్నారు. మీరు ఏమైనా అనుకోండి, ఇంకా వాగే ఓపిక నాకు లేదు. మీకు ఒక దండం. అమ్మో అమ్మో అమ్మో, అది ఇంత లేదు, గుండెలు తీసిన బంటులా ఉంది. చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనైంది. ఎలా అయితేనే తప్పించుకున్నాం కదా. మన మీద అనుమానం వచ్చింది కదా. అవును కదా. చా, ఏది జరగకూడదు అనుకున్నాను అదే జరిగింది. దాన్ని గెంటుదాం అనుకుంటే అదే మనం గెంటే వరకు తెచ్చింది. మరి జాగ్రత్తగా ఉండాలిగా. అరే, అది చెప్పేంత వరకు నా బూట్లు పెట్రోల్ వాసన వస్తుందని నాకే తెలియదు. ఇక బయటేం పడేస్తాను, జాగ్రత్తగా ఉన్నానే అనుకున్నాను. ఇక అనుకోకయ్యా, ఏ విషయంలోనూ అశ్రద్ధ చూపించకు. చూపించలేం గాని భువన, ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఒకటి ఉంది. సంతోషించాల్సిన విషయమా? ఏంటది? గుడ్డి కన్నా మెల్లనయమని అక్క మనం నమ్మింది. అది చాలుగా. అదే చాలని మురిసిపోకయ్యా. మీ అక్కే ముఖ్యం అనుకోకు. అంతే ముఖ్యమైన రాజేశ్వరి ఉంది. మన మీద రాజేశ్వరికి అనుమానం పోలేదు, మొదలైంది. ఇక దాని తెలివితేటలు మన మీద చూపించిందంటే మనం మిగలం, మనం మసైపోతాం. వామ్మో, తెలివైన వాళ్ళంతా మన మీద పడ్డారంటే ఆ బుడ్డ చూస్తేనేమో అది అలాగే ఉంది. తెగ తెలివితేటలు చూపిస్తుంది. ఏ జన్మలో బంధమైనట్టు అచ్చు గుద్దినట్టు ఆ రాజేశ్వర్ లాగానే చేస్తుంది. ఇప్పుడేం చేయమంటావు? ముందనుకున్నదే, గంగను పంపాలి. అది ఇక్కడున్నంత వరకు మనకు డేంజర్. మరి ఆ పని చేసేయి. చేస్తా, ఆలోచిస్తా, దాన్ని అడ్డు తొలగిస్తా. ఇక దాన్ని ఉంచను. ఎట్టెట్టా కాఫీ పొడి కావాలా? అవును శెట్టి గారు, ఎంత అవుతుంది? ఎంత? 20 రూపాయలు అంతే. 20 రూపాయలే? ఏ లేవా? లేవు. మా దగ్గర కూడా కాఫీ పొడి లేదు. మీకేనాడైనా అప్పు చేసే మొహం సాటేశానా? ఈ రోజు తీసుకొని రేపు ఇచ్చేసేదాన్ని కదా. మరి ఇప్పుడేంది అప్పడగ్గానే లేదంటున్నారు? అమ్మా, నువ్వు అడిగితే 20 రూపాయలు కాదు 100 రూపాయలైనా అప్పిస్తాను. కానీ చెప్పండి శెట్టి గారు. మోమాటం ఎందుకు చెప్పయ్యా. ఆ బైరమ్మ నీకు అప్పివ్వద్దంది. ఓ, మీ భయానికి కారణం ఆ బైరమ్మా? అవునమ్మా, నీకెలాంటి సాయం చేసినా మా ప్రాణం తెస్తానుంది. అర్థమైనది. ఇప్పుడు నాకు అప్పు ఇయ్యరు అంతేగా? ఆ అంతే. సరే, నాకు కూడా అప్పక్కర్లేదు. డబ్బులు ఇచ్చే కొనుక్కుంటాను. ఇప్పుడేగా డబ్బులు లేవన్నావు, మరి ఎట్టా కొంటావు? నేను లేదండి, డబ్బు మాత్రమే, పరువు మర్యాదలు కాదు. నాకు సాయం చేయటానికి మీ దగ్గర మనసు లేకపోవచ్చేమో, కానీ మీకివ్వటానికి నా దగ్గర ఈ సీరుంది. ఏంటి చీరే? అంటే దీన్ని నమ్ముతావా? మీరు డబ్బుకిచ్చే ఇలువ మనుషులకి ఇయ్యరని నాకెప్పుడో తెలుసు. అందుకే ఈ సీర తెచ్చాను. తీసుకొని కాఫీ పొడి ఇయ్యండి. ఇచ్చి అమ్మా, ఎప్పుడూ లేంది చీరమ్మ మరీ కాపీ పడుకుంటున్నావు. ఎవరి కోసం? జమీందార్ బిడ్డ కోసం. ఆ పిల్ల కోసం నీ చీరమ్మవా? అంత అవసరమేముంది? అవసరమని మీరనుకుంటున్నారు, మర్యాదని నేననుకుంటున్నాను. మా ఇంటికొచ్చిన వాళ్ళకి ఉన్నంతలో మర్యాద చేయటం మా ధర్మం. అంతేకాదు, ఆ పాపని సుత్తా ఉంటే నాకు మా గంగ గుర్తుకొస్తుంది. అందుకే అవమానం అని తెలిసిన సీరమ్మాను. మీకు ఏమాత్రం మనసున్నా
ఈ విషయం ఎవ్వరితో చెప్పననే అనుకుంటున్నాను. ఆ, బావుందే. కట్టుకునే చీర అమ్ముకుంటే ఆ మంగం మీద నీకెంత ప్రేమ కలిగిందో అర్థం అవుతుంది. ఎంతైనా అమ్మవి కదా, అమ్మలంతా ఇట్టాగే ప్రేమిస్తారు. ఎక్కువ ప్రేమ పెట్టుకోకు, రేపెళ్ళిపోతే బాధపడతావు. హా. చిత్రంగా ఉందే. పరాయి వాళ్ళ కోసం చీర అమ్ముకుంటారా మరి? ఎవరి పిచ్చాలకు ఆనందం. అది నిజమేలే. ఆ, ఏంటిది? కాఫీ అమ్మా. ఛీ, కాఫీ ఎవరైనా కప్పులో తాగుతారు. నువ్వేంటి చెంబులో తెచ్చావు? మా ఇంట్లో ఈ చెంబు తప్ప కప్పులస్ వంటివి లేవమ్మా. ఓ మై గాడ్, ఆఫ్టర్ ఆల్ కప్ కూడా లేదా? చిచి, ఇలాంటి పూర్ ఫ్యామిలీలో ఒక్కరోజు ఉండడమే నరకంలా ఉంది. మేము మీ అంత గొప్పోళ్ళం కాదు కదమ్మా. ఏదో మాకున్న దానిలో మర్యాదలు చేసుకుంటున్నాం. ఈ ఒక్క రోజుకి సర్దుకోమ్మా. దాని బదులు అర్థం పెట్టుదినా? ఏ కర్రిదానా, మేము ఇంతే. ఎట్లాంటి సెంబులను తాగుతాం, సత్తు పల్లెలను తింటాం. నీకిష్టమైతే తిను, కష్టమైతే పో. అంతేకాని లేని పోన్లు వంగలు పెట్టమాక. నువ్వు ఊకోమావా. బిడ్డను సుత్తా ఉంటే నాకు మన గంగే గుర్తుకొత్తా ఉంది. గంగకి మంగకి పోలిక. అది గంజినీళ్ళిచ్చిన పాయసంలా తాగుద్ది. దీనికి పర్వాణం ఇచ్చినా వంకలాడుతుంది. సర్లే, ఎందులో ఇచ్చినా తాగక తప్పదుగా. ఇవ్వు. ఎట్టా ఉన్నదమ్మా? నీ ముఖంలా ఉంది. హే, ఇంకో పాలి నా పిల్లని ఏమైనా అన్నావో జుట్టు పట్టి విసురుతా. పోయి నీ ఇంట్లో పడతావు. ఇసిరే అన్నా, దీన్ని ఇసిరేసే, పేడ వదిలిపోద్ది. మీరంతగా తాగుతారా? అరే, జమీందారు బిడ్డ కదా, మనం చేసింది నచ్చుండదు. ఆ మాత్రం దానికి కోపం పెంచుకుంటే ఎట్టా? అమ్మ మంగ, ఈ కాపీ నచ్చలేదా? ఏంటి నచ్చేది? ఇది అసలు కాఫీయేనా? మా ఇంట్లో కుక్కలు కూడా దీన్ని తాగవు. బాగానే చేశానమ్మా. ఏంటి చేసింది? పశువులకి పెట్టే కుర్తిలా ఉంది. అందుకేగా ఆ కుడితి నీకెట్టాం. అంటే నేను పశువునా? అమ్మా మంగ, మా బతుకులు ఇంతేనమ్మా. అది నచ్చినా నచ్చకపోయినా తాగాల్సిందే. ఈ ముష్టి కాఫీ నాకొద్దు. తీసుకెళ్లి కుక్కలకు పోయి. ఇప్పుడు పోసింది కూడా దానికేలే. నువ్వు ఆపుతావా? మరి ఇది అన్నదాంట్లో తప్పే ఉండదు గౌరీ. నీ సీర తాకట్టు పెట్టి కాఫీ కాసుకొనిస్తే నోరు మూసుకొని తాగాల్సింది పోయి వంకలు పెడతాదే. అసలు ఇంతకీ ఇదెవరు? దానికోసం నువ్వెందుకు మాట్లాడతావు? నాకు నచ్చలేదు. నువ్వు నాకు నచ్చలేదు. ఐ హేట్ యు. ఆగమ్మా, అలా మాటలేం పట్టించుకోకు. ఇదిగో నా మాటిని, ఈ కాఫీ తాగు. నాకేం వద్దు. ఏదో నువ్వు ఉండమన్నావు అని ఉన్నాను కానీ, లేదంటే నీ ముష్టి గుడిసెలో ఈ జమీందారు ఉండదు. ఏయ్, ముష్టి గిష్టి అన్నావంటే మడతేసి నరికెత్తాను. నువ్వు తాగుతావా? ఛీ, ఇక్కడంతా నేను తిట్టేవారే. ఇక్కడ ఒక్క క్షణం కూడా నేను ఉండను. అమ్మా మంగ, ఆగమ్మా మంగ, ఆగమ్మా, నా మాట వినమ్మా.